అందరికీ నమస్కారం అండి. గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ప్రతిష్ఠిస్తారు, దీని వెనుకున్న ఆలయ రహస్యం గురించి తెలుసుకుందాము. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట దర్శనం ఇచ్చేది ధ్వజస్తంభం. ఆలయంలోని ప్రధాన దైవానికి ఎదురుగా ఇది ప్రతిష్ఠించి ఉంటుంది. దైవ దర్శనం కోసం ఏ గుడికి వెళ్ళినా ముందుగా ఈ స్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసిన తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాము. అసలు ఆలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు, దాని వెనుకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ధ్వజస్తంభం అనే పేరులోనే దాని అర్థం ఉంది. ధ్వజం అంటే జెండా ఉంచేటటువంటి స్తంభం అని అర్థం. గుడి ప్రత్యేకతను చెప్పేటటువంటి ఒక జెండా ఉంటుంది. ఆ జెండాను ఉంచే స్తంభాన్నే ధ్వజస్తంభం అని అంటారు. మనం ఏదైనా గుడిలోనికి అడుగుపెట్టే ముందు ఎదురుగా మనకు చాలా ఎత్తులో ఈ ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. గుడి మన మానవ శరీరం, మనిషి శరీరంలో తల అనేటటువంటి స్వామివారి ఉండేటటువంటి గర్భాలయంకు సంబంధించినట్లయితే ధ్వజస్తంభం అనేది గుడి మన మానవ శరీరం, మనిషి శరీరంలో తల అయితే స్వామివారి ఉండేటటువంటి గర్భాలయమునకు సంబంధించినదైతే ధ్వజస్తంభం అనేది వెన్నెముక లాంటిది. మన శరీరానికి వెన్నెముక ఏ రకంగానైతే శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుందో, అలాగే మన కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి శరీరానికి ఒక ఆధారంగా వెన్నెముక ఉంటుందో, అదే విధంగా గుడిలో కూడా ఆలయానికి వెళ్ళినటువంటి భక్తులందరికీ జీవితంలో అలా స్థిరత్వాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి ధ్వజస్తంభానికి ఉంటుంది. అలా స్థిరత్వాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి ధ్వజస్తంభానికి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడంటే గుడికి వెళ్ళిన తర్వాత నమస్కారం చేస్తున్నాం, కానీ ధ్వజస్తంభం దగ్గర కూడా నమస్కారం చెయ్యాలని మొట్టమొదట పూర్వపు రోజుల్లో ఆలయానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ధ్వజస్తంభం చుట్టూ తిరిగేవారు. ఆ ధ్వజస్తంభం ఆ గుడి గర్భాలయంలో ఏదైతే స్వామివారు తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు శాతం ధ్వజస్తంభం మీద ప్రసరిస్తూ ఉంటుందని, అందుకే ధ్వజస్తంభం దగ్గర పూర్వకాలంలో నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు, ప్రదక్షిణలు చేసేవారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం గుడిలో ధ్వజస్తంభం ఏర్పాటు గురించి ఒక నియమం కూడా ఉంది. నందికి శివయ్యకు మధ్య ఏ రకంగా వెళ్ళకూడదని చెబుతారో ఆ రకంగానే ధ్వజస్తంభానికి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికి మధ్యలో మనం నిలబడకూడదని అంటారు. కాబట్టి ధ్వజస్తంభానికి అంత ఉన్నతమైనటువంటి స్థానం ఉందని అంటారు. అంటే స్వామివారి కీర్తి మనందరి కీర్తి కంటే చాలా ఉన్నతమైన కీర్తి అని అంటారు. ధ్వజస్తంభంపై జెండాలు కట్టారంటే దశదశలా చెబుతూ ఉంటుందని, ఆ ధ్వజస్తంభానికి ఉన్నటువంటి జెండా కాబట్టి ధ్వజస్తంభానికి పూర్వపు రోజుల్లో అంతటి విలువనిచ్చేటటువంటి వారు. మనం కూడా ఈ పవిత్రతను కాపాడుతూ ధ్వజస్తంభానికి తగు రీతిలో గౌరవిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారికి ధ్వజస్తంభానికి మధ్యలో వెళ్లకుండా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని మనం కోరినటువంటి కోరికలు నెరవేరాలని ఆ దేవదేవుణ్ణి మనసారా కోరుకుందాము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద్.